ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఒకవేళ ఏమన్నా దోషాలు ఉంటే ఎలా పరిహారాలు చేసుకోవాలి, ముఖ్యంగా స్త్రీలకి ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, కళాకారులకి, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అన్నిటికంటే ముఖ్యంగా రైతులకి, అలాగే ప్రైవేటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి, ఇలా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కోవాలి, ఏ సమయంలో బాగుంటుంది, అలాగే ఏ సమయంలో మనం కొత్త పనులు ప్రారంభించుకోవచ్చు, గురుబలం ఉందా లేదా, ఇలా అనేక విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా ముఖ్యంగా వివిధ రాశుల్లో జన్మించినటువంటి స్త్రీలకి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలతో పాటు చర్చిస్తూ ఈ సంవత్సరం అపజయాల నుంచి జయం కలగడానికి, గత సంవత్సరం కంటే ఈసారి సంవత్సరం జీవితం మెరుగ్గా ఉండడానికి ఎటువంటి చిన్నపాటి పరిహారాలు చేసుకోవచ్చు అనేటువంటి విషయాల గురించి అన్నీ కూడాను కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా. ఈ పరాభవ నామ సంవత్సరంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి వారికి సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమ శని దోష ప్రభావాన్ని కలగజేస్తున్నాడు. కాబట్టి చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా ఒడిదుడుకులు, ఆటంకాలు, చూపించాల్సినటువంటి సామర్థ్యం కంటే తక్కువ సామర్థ్యం చూపించడం, తద్వారా పనులు ఆలస్యం అవడం లేదా పనులలో ఆటంకాలు నిలిచిపోవడం లాంటివి జరుగుతాయి. ఇక ప్రధానంగా మీ కీర్తి ప్రతిష్టలకి మచ్చ కలిగే విధంగా కొన్ని పనులు అనేటువంటివి ఈ యొక్క అర్ధాష్టమ శని దోష ప్రభావంలో కలుగుతాయి. కానీ గురువు మే 31వ తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత, గురుబలం అనుకూలంగా ఉండడం కాబట్టి ఎన్ని విధాలుగా ఇబ్బందులు అనేటువంటివి వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యల నుంచి బయటపడతారు. తద్వారా కొంతవరకు యోగదాయకమైనటువంటి పరిస్థితిలోనే ఉంటారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసినట్లయితే డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడాను రాహు అనుకూలంగా ఉండడము, ఈ కారణం చేత చేసే ప్రతి పనులలో ఎన్ని అర్ధాష్టమ శని దోష ప్రభావం తక్కువగా ఉందని చెప్పడానికి గల కారణం రాహువు తృతీయ స్థానము, అలాగే గురువు సప్తమ స్థానము, ఇవన్నీ కూడా యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో మీకు కలుగుతాయి. తద్వారా శని ప్రభావం వల్ల వచ్చే సమస్యల నుంచి చాలా మటుకు కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు మంచి ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి జీవితంలో ఉంటారని చెప్పవచ్చు. అయితే గమనించుకున్నట్లయితే డిసెంబర్ 5 తర్వాత కుటుంబ స్థానంలో రాహువు, అలాగే సంబంధించి అష్టమ స్థానంలో కేతు ప్రవేశం చేయడము, ఈ కారణం చేత ప్రధానంగా కొన్ని ఒడిదుడుకులు, కలతలు, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు, ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లకి డిసెంబర్ 5 తర్వాత రాహుకేతుల ప్రభావం కలుగుతాయి. ఇప్పటి వరకు గత జీవితంలో జరిగినటువంటి దోషాల ప్రభావం వలన అనారోగ్య పరిస్థితులకి ఈ సంవత్సరం డిసెంబర్ 5 తర్వాత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దైవానుగ్రహాన్ని, ఈశ్వరానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే గత కర్మ దోషం కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇక జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు గురువు అనుకూలంగా లేకపోవడము, అలాగే అర్ధాష్టమ శని దోష ప్రభావం ఉండడము, ఒక రాహు మాత్రమే యోగిస్తూ ఉండడము, మరియు కేతువు కూడా సామాన్యమైనటువంటి యోగాన్ని కలగజేస్తుండడం, ఈ కారణం చేత ప్రధానంగా మీది అనుకున్నటువంటి వస్తువు కానీ, మీ సొంతం అనుకున్నటువంటి వ్యక్తి కానీ మీ నుంచి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేమ వ్యవహారం కావచ్చు, జీవిత భాగస్వామి సంబంధించినటువంటి వ్యవహారం దాంపత్యంలో కావచ్చు, కుటుంబ సభ్యులకి సంబంధించి ఒకరికి అనారోగ్యం కలిగి ఇబ్బంది పడడం లాంటివి కొంత కలత చెందే అవకాశం కానీ, లేకపోతే ఉన్న ఆస్తిని అమ్ముకొని
కష్టాల నుంచి బయటపడాల్సినటువంటి పరిస్థితి కానీ, వాహనాల్ని అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి కానీ, ఏదేమైనా కానీ ఈ యొక్క జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయంలో కలుగుతాయి. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. తర్వాత అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురు ప్రభావం మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని, అనగా మే 31వ తారీఖు లోపల ఎటువంటి జీవితం ఉంటుందో అటువంటి పూర్వ వైభవాన్ని మళ్ళీ తిరిగి పొందుతారని చెప్పొచ్చు. ఏ తర్వాత 2.5 నెలల పాటు, అలాగే 2.5 నెలల పాటు, మొత్తం 5 నెలల పాటు గురువు సంపూర్ణంగా యోగిస్తూ ఉండడం, 7 నెలల పాటు అనుకూలంగా లేని కారణం, అలాగే అర్ధాష్టమ శనిదోష ప్రభావం ఉండడం, రాహు ఈ యొక్క డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా యోగిస్తూ ఉండడం, శుభ అశుభ మిశ్రమం కంటే కూడా కాస్త సాధారణమైనటువంటి ఫలితాలే యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు జరుగుతాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడే తత్వాన్ని అలవాటు చేసుకోండి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. ధనానికి సంబంధించి ఎవరికైనా అప్పిచ్చినా తిరిగి పొందలేనటువంటి పరిస్థితి, మీరు అప్పుగా తీసుకున్నా తీర్చలేనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని నట్టేట ముంచుతారు. కాబట్టి జాగ్రత్త పడండి. ఈ సంవత్సరం అంతా ధనుస్సు రాశి వారు అతి జాగ్రత్తతో ఉన్నట్లయితేనే మీరు సమస్యల నుంచి బయటపడి చక్కగా ఆనందకరమైన జీవితాన్ని పొందుతారని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రైవేట్ సంస్థలు ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ ఎప్పుడు లభిస్తాయి, అలాగే వేరే సంస్థల్లోకి మనం మారాలంటే ఏ సమయంలో మారాలి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కాంట్రాక్ట్స్ చేసేటువంటి కాంట్రాక్టర్లకి ఏ సమయంలో బిల్స్ పాస్ అయ్యి డబ్బు చేతికి అందుతుంది, ఏ సమయంలో నూతన కాంట్రాక్టులు మళ్ళీ చేజిక్కించుకుంటారనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా గమనించుకున్నట్లయితే 17 సెప్టెంబర్ నుంచి 16 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలం ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని విధాలుగా సమస్యల నుంచి బయటపడి నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించి తీరుతుంది. అలాగే 15 మే నుంచి 14 జూన్ మధ్య ఉన్నటువంటి కాలం కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం చెప్పవచ్చు. అలాగే 13 ఫిబ్రవరి వచ్చే సంవత్సరం 13 ఫిబ్రవరి నుంచి 14 మార్చి వరకు ఉన్నటువంటి కాలం కూడా చాలా అనుకూలమైన సమయం. ఈ చెప్పినటువంటి సమయంలోనే మీరు ప్రయత్నం చేయండి. చెప్పినటువంటి ఉద్యోగము, నిరుద్యోగస్తులు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉద్యోగస్తులు, కాంట్రాక్టర్స్, ఈ విధంగా చెప్పవచ్చు. మిగతా సమయాల్లో చేస్తే బాగుండదా, ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయంటే తప్పకుండా ఇబ్బందులు ఎదురవుతాయి. చెప్పినటువంటి సమయంలో కాకుండా వేరే సమయంలో కనుక ప్రయత్నం చేస్తే కాస్త ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి జీవన విధానం అనేటువంటిది ఉంటుంది. తదనంతరం కొన్ని తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చెప్పిన సమయంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు ఉద్యోగాన్ని పొంది ఆనందకరమైన జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క ధనుసు రాశిలో సంచారం సంబంధించి కుజగ్రహ సంచారం 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు కూడా అర్ధాష్టమ శని దోషము, అర్ధాష్టమ కుజదోష ప్రభావం ఉండడం, ఈ సమయం అనుకూలము కాదు. అయితే గురుబలం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత వచ్చినటువంటి సమస్యల్ని చాకచక్యంతో, తెలివితో, పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహంతో ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఇక 11 మే నుంచి 19 జూన్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఇది ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు తీసుకొని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే లాభము కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో. మరియు ఖర్చులు కూడా ఆశించిన, అంచనా వేసిన దానికంటే ఎక్కువ ఖర్చులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడండి. 20 జూన్ నుంచి 1 ఆగస్టు మధ్య ఉన్నటువంటి సమయం చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఏ పని చేసినప్పటికీ కూడా అన్ని పనుల్లో ఆటంకాలు ఉంటాయి. శస్త్రచికిత్సలన్నీ కూడాను విజయవంతంగా పూర్తి చేసుకొని పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతారని చెప్పవచ్చు. ఇక 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య కాలంలో జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామితో కాస్త సంయమనం పాటిస్తూ లౌక్యంతో, స్నేహపూర్వక వాతావరణంతో మెదిగినట్లయితే సమస్యల నుంచి బయటపడవచ్చని చెప్పొచ్చు. ఇక 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఇది పూర్తిగా జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా లాభం ఉద్దేశించి చేసే పనులలో ఎక్కువగా నష్టపోవడం అనేటువంటిదే జరుగుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, సోదర సోదరిమణులతో వాగ్వివాదాలు పెరిగి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు కుజస్తంభనం ఉండడము ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి సంతాన మూలకంగా విశేషమైనటువంటి యోగదాయకం ఉంటుంది. ముఖ్యంగా విదేశీ యానము, విదేశీ విద్య సంబంధించి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి H1B వీసా శాంక్షన్ అవ్వడం కానీ, లేకపోతే కాంట్రాక్ట్స్ మళ్ళీ రెన్యువల్ అవ్వడం కానీ, లేకపోతే కొత్త జాబులు అనేటువంటి సంపాదించుకోవడం కానీ జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి శని కుజ ప్రభావం అనుకూలంగా లేకపోవడము, ఈ కారణం చేత కొంత పార్టీ పెద్దల యొక్క, అధికారుల యొక్క అనుగ్రహాన్ని పొందిన మీరు అంతగా సక్సెస్ కాలేకపోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు ధనం మంచి నీళ్ళలా ఖర్చు అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి. ఈ సంవత్సరం కంటే ఇంకా వచ్చే సంవత్సరం మెరుగ్గా ఉంటుందని భావిస్తూ పోస్ట్పోన్మెంట్ చేసుకొని మీ యొక్క కళని సాకారం చేసుకునే విధంగా మీ యొక్క ప్రణాళిక రూపొందించుకోవడం చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క
ధనుసు రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి గురుబలం అధికంగా ఉండడం వల్ల పాల్గొనేటువంటి ప్రతి ప్రవేశ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతంతో ఉండి ఉన్నత స్థానాన్ని విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. విదేశీయానానికి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఈ సంబంధించినటువంటి యొక్క రాశిలో జన్మించినటువంటి రైతులకి ప్రధానంగా వేసినటువంటి 2 పంటలు కూడా అధిక లాభాలు అనేటివి కలుగుతాయి. దిగుబడి పెరుగుతుంది, రాబడి కూడా అధికంగా వస్తుంది. కౌలుదారులు సంతోషంగా తమకున్నటువంటి రుణాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఇంట్లో శుభకార్యాలన్నింటిని జరిపించుకునే అవకాశం గోచరమవుతుంది. ఇక ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి సినీ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, అలాగే సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వారికి సంపూర్ణంగా యోగదాయకమైనటువంటి కాలంగా ఉంటుంది. కాకపోతే వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకపోవడం, తద్వారా ఆ అవకాశాలు వేరే వాళ్ళకి రావడం, అవి గొప్పగా హిట్ అవ్వడం, తద్వారా మీరు కొంత మనస్తాపానికి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతరుల సలహాలు సూచనలతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే విధంగా ఉన్నట్లయితే మీకు మంచి జరుగుతుంది. అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంటారు. అన్ని విధాలుగా ప్రజలలో పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క సంబంధించినటువంటి ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకి సాధారణంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లాభం కంటే నష్టం అధికంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రధానంగా గురుబలం ఉన్నటువంటి సమయం అనగా మే 31వ తారీఖు లోపల, లేదా మళ్ళీ అక్టోబర్ 31 నుంచి జనవరి 24 సంబంధించి ఆ సమయంలో మీరు ప్రయత్నాలు చేసినట్లయితే మంచి విజయాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి క్రీడా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అధికారుల యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ కూడాను సరైనటువంటి మీరు సామర్థ్యాన్ని చూపించలేకపోవడం, సరైనటువంటి విధానంగా మీరు పరీక్షల్లో పాస్ కాలేకపోవడం క్రీడాకారులకు కొంత నిరుత్సాహం అనేటువంటిది చెప్పవచ్చు. కానీ జనవరి 24 తర్వాత ఉగాది లోపల మళ్ళీ తిరిగి పునరుత్తేజంతో మళ్ళీ మీరు ముందడుగు వేస్తారు. తద్వారా మీరు ఏదైతే ఈ సంవత్సరంలో కోల్పోయారో వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ఉగాది లోపల మీరన్నీ కూడా మీ కళను సాకారం చేసుకుని మీ యొక్క ప్రోత్సాహకాలని, రివార్డులని, అవార్డులని పొందగలుగుతారని చెప్పవచ్చు. తర్వాత అన్ని విధాలుగా సామాన్యమైనటువంటి ఫలితాలు యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి కలుగుతాయి. ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అర్ధాష్టమ శని, అర్ధాష్టమ కుజ ప్రభావం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, అలాగే అష్టమ గురు ప్రభావం వలన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం గోచరమవుతుంది. ముఖ్యంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను దంపతుల మధ్య ఉన్నటువంటి విభేదాలు గురుబలంతో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకొని ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. మీ మాటకి విలువ పెరుగుతుంది. మీ కుటుంబంలో మీకు సంబంధించి అందరూ కూడాను సహాయ సహకారాలు అందిస్తారు. కాకపోతే ఇంట్లో గెలిచిన మీరు బయట గెలవలేకపోతారు. మిమ్మల్ని వాడుకొని మీ యొక్క సర్వీస్ని వాడుకునే వాళ్ళే ఉంటారు తప్ప మీకు తిరిగి మళ్ళీ సహాయం చేసేటువంటి వాళ్ళు ఉండరు. మీ శ్రమ, ఒత్తిడి అనేటువంటిది మీరు ఎదుటి వాళ్ళకి ఇవ్వడమే కానీ మీ ఎదుటి వాళ్ళ నుంచి మీరు పొందలేకపోతారు. తద్వారా కొంత నిరుత్సాహానికి గురవుతారు. డబ్బులు అనేటువంటి ఎవరికి కూడాను అప్పుగా ఇవ్వకండి. ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఈ సంవత్సరంలో ముఖ్యంగా విలువైనటువంటి ఆభరణాలు, అలాగే వస్తువుల్ని చేజార్చుకునే అవకాశము ఈ యొక్క జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్యలో ఉంటుందని చెప్పవచ్చు. అయితే సంతానం అనేటువంటిది కలుగుతుంది. తర్వాత ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి వివాహం నిశ్చయం మే 31వ తారీఖు లోపల, లేదా అక్టోబర్ 30 నుంచి జనవరి 24వ తారీఖు లోపల వివాహం నిశ్చయం అవుతుంది. అలాగే సొంత ఇంటి కళ అనేటువంటిది మీరు నెరవేర్చుకోగలుగుతారు. ప్రధానంగా 1 ఆగస్టు తర్వాత అక్టోబర్ 31వ తారీఖు లోపల మీరు అన్ని విధాలుగా సొంత ఇంట్లో ఉండేటువంటి అవకాశము గోచరమవుతుంది. తర్వాత ఈ సంబంధించినటువంటి ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా మీకు పడమర దిశగా, మీ ఇంటికి పడమర దిశగా ఉన్నటువంటి విష్ణు ఆలయంలో కనుక అర్చనాభిషేకాదులు జరిపించుకుంటే తప్పకుండా ఆ దేవతానుగ్రహంలో మీకున్నటువంటి సమస్య, ఎప్పుడు సమస్య వచ్చినా ఆ విధంగా చేయండి, ఆ సమస్య పరిష్కారం అవుతుంది. దీంతో పాటుగా మన పీఠమాధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున సంపూర్ణ సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి, నవగ్రహ పాశుపత హోమాలు కూడా జరిపించి, మృత్యుంజయం, సుదర్శనం, రుద్ర హోమాలు, లక్ష్మీ హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరంగొలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పీఠమాధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీ యొక్క సంకల్పం గ్రహాల యొక్క అనుగ్రహంతో నెరవేరి ఆనందకరమైన జీవితాన్ని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఆ ఒడిదుడుకుల నుంచి బయటపడి సంతోషకరంగా ఉంటారని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.